హాయ్ అండి. మీరైతే పూరీకి కాంబినేషన్గా ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే అప్పుడప్పుడు పచ్చిశనగపప్పు ఆనియన్ కాంబినేషన్తో ఈ కర్రీని చేస్తూ ఉంటాను. దీనికోసం పచ్చిశనగపప్పుని ఒక 1 to 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత 1కి 3 వంతులు వాటర్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ 3 విజిల్స్ వేసేలోపు కర్రీ కోసం ఏదైనా బ్లెండర్లోకి ఒక ఆనియన్, టమాటో, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగం వేసుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఆనియన్, టమాటో పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనకి కుక్కర్ 3 విజిల్స్ వేసి ఉంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, కారం, వేయించిన ధనియాలు, జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుని కలుపుకోవాలి. పైనుంచి ఆనియన్, గ్రీన్ చిల్లీ, పచ్చిశనగపప్పు, గరం మసాలా, 1 కప్పు వాటర్, కొంచెం కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక పక్క పూరి కూడా వేసుకున్నామంటే వేడివేడిగా పూరి, పచ్చిశనగపప్పు ఆనియన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.